గంభీరాపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 41 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను ఆత్మీయంగా కలుసుకొని ఒకరినొకరు బాగోగులు తెలుసుకున్నారు. కార్యక్రమాన్ని గురువులతో కలిసి తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 50 మంది పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం దివంగతులైన ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులకు ఆత్మశాంతి కోసం నివాళులర్పించి 2 నిమిషాల మౌనం పాటించారు. హెచ్ఎం బాపురావు, నరసింగారావు, ఉపాధ్యాయులు కిషన్, చిన్నరాములు, సుధాకర్ రెడ్డి, సుదర్శన్, లింగారావు, రామరెడ్డి ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బూస లక్ష్మణ్, పద్మ, లక్ష్మి, భూలక్ష్మి, గంగాధర్, సత్యనారాయణ, ప్రవీణ్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే అయిపోయింది రెడీగా లాంగ్ షాట్ కొట్టుకుంటాను ఇంకా తీసుకో. ఓకే నువ్వు ట్రై పెడితే కానీ మిడిల్లో కూడా స్మైల్ చేయాలి. ఏం కవర్ అయితే ఫ్లాష్ ఉంది కదా. ఓకే రెడీ. 15-12 జెడ్పీహెచ్ఎస్ లింగన్నపేట హై స్కూల్లో 1983-84 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళం 41 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మకంగా ఇంతకుముందు ఎవరు జరుపుకుంటూ లేదో తెలియదు, మేము గెట్ టుగెదర్ జరుపుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో దాదాపు అప్పుడు 63 మంది విద్యార్థులు ఉండే, అందులో 10 మంది స్వర్గస్థులు అయినారు. మరి ఇప్పుడు 53 మంది విద్యార్థుల్లో 42 మంది ఈరోజు హాజరవుతూ ఉన్నారు. 42 మందిలో 6 అమ్మాయిలు, మిగతా వాళ్ళు అబ్బాయిలు ఇక్కడ హాజరైనరు. ప్రస్తుతానికి అబ్బాయిలం కాదు, మేమే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాం. రిటైర్మెంట్ ఏజ్లో ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం అనేది ఇంతకుముందు ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. కాబట్టి మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఒకరినొకరు కొద్ది మందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. చాలామంది కూడా నేను పలానా అని చెప్తేనే గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. 40 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం జరిగింది. ఈ కలుసుకోవడానికి ముందుగా మేము ఒక 2015 మధు నేను ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో అనుకోకుండా యాదగిరి కూడా దీంట్లో మనం ముగ్గురు కలిసి ఇచ్చినాము. అందులో కొన్ని రోజుల తర్వాత యాదగిరి అనేటువంటి మన స్నేహితుడు కోవిడ్ ద్వారా చనిపోవడం జరిగింది. తర్వాత ముక్తారు కూడా చాలా అడగడం జరిగింది. అడిగినప్పుడు కూడా గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ మనం గెట్ టుగెదర్ పెడుతున్నామని చెప్తూ ఉంటారు.